హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే బృందావనం రావడం జరిగిందండి. నిజంగా బృందావనం ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉన్నది అనుకుంటున్నారు. మన రెండు కళ్ళు కూడా సరిపోవండి, అంత అద్భుతంగా ఇక్కడ బృందావనాన్ని తీర్చిదిద్దారండి. ఫ్రెండ్స్, స్వర్గలోకమే భూలోకానికి వచ్చి విహారానికి వచ్చారా దేవతలు అన్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేసిన పార్కుల్లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు బొమ్మల రూపంలో ఉంచారండి. నిజంగా ఆ పార్కులో ఆ బొమ్మలను చూస్తే ఆ శ్రీకృష్ణ లీలలే మన కళ్ళ ముందు జరిగాయా అన్నట్లుగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి ఈ బృందావనాన్ని. రాధాకృష్ణులు ప్రేమ చిహ్నంగా ఇక్కడ ప్రేమ మందిరం అయితే ఏర్పాటు చేశారండి. ఇది పాలరాతి భవనం చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పదండి. అందుకే రాధాదేవి మీద ఉన్న యొక్క ప్రేమతో శ్రీకృష్ణ భగవానుడు ఏమి చేస్తాడు అంటే, రాధాదేవి ఒకరోజు స్నానం ఆచరించడానికి ఒక కొలను అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటుందండి. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆ కొలంలో నీరును నింపడానికి గంగా, యమున, సరస్వతి అలాగే సంగమ ప్రాంతాలలో పుణ్య నదులు ఉంటాయి కదండి. ఆ నదులన్నిటిని ప్రార్థన చేసి ఈ కొలంలో నింపమని కోరతాడండి. వెంటనే నదులన్నీ కలిసి వచ్చి ఈ కొలంలో నింపుతాయండి. అప్పుడు రాధాదేవి స్నానం ఆచరించి ఈ విధంగా చెబుతుందండి, ఈ పుణ్యనదులన్నీ ఒకే చోట ఈ కొలంలో వచ్చాయి కాబట్టి ఎవరైతే ఈ కొలంలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి శుభాలు కలుగుతాయని చెప్పేసి రాధాదేవి చెబుతుందండి. అలాగే ఈ కొలనికి రాధాకుండ అని పేరు అయితే వచ్చిందండి. అలాగే ఈ రాధాకుండ పక్కనే శ్యామ్ కుండ్ అని కూడా ఉంటుందండి. అసలు ఈ రాధాకుండు, శ్యామ్ కుండు ఎలా ఏర్పడ్డాయి, అసలు మనం ఇక్కడ బృందావనం ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలనే వీడియోని మీకోసం చేశానండి. ఫ్రెండ్స్, మీ అందరూ తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక సినిమాలో ఒక విలన్ మెయిన్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అలాగే మహాభారతంలో కూడానండి ఒక మెయిన్ విలన్ అయితే ఉంటాడు. వాడే కంసుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేనమామ. శ్రీకృష్ణుడు పుట్టి పెరిగి పెద్దవాడంత అయ్యే వరకు కూడానండి శ్రీకృష్ణుని ఎలా చంపాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఓడిపోతూ ఉంటాడండి. ఫ్రెండ్స్, మంచి వాళ్ళకి మంచి వాళ్ళే స్నేహితులు ఉన్నట్టుగా అలాగే కంసులు లాంటి చెడ్డవాళ్ళకు కూడా స్నేహితులు ఉంటారు కదండి. అలాంటి వారిలో అరిష్టాసురుడు అనే ఒక రాక్షసుడిని కంసుడు సహాయం తీసుకుంటాడండి. మనం ఈ రూపంలో శ్రీకృష్ణుడిని చంపలేకపోతున్నాం కదా, నువ్వు ఎద్దు రూపంలో ధరించి శ్రీకృష్ణుని ఆవుల మందలో కలిసిపోయి అతన్ని చంపమని అరిష్టాసురుడిని అడుగుతాడండి. అరిష్టాసురుడు ఎద్దు రూపాన్ని ధరించి శ్రీకృష్ణ ఆవుల్లో కలిసిపోయి అతనితో ఆడుకోవడం ప్రారంభిస్తాడండి. అయితే శ్రీకృష్ణ భగవానుడికి ఆ లీలలంతా అర్థమయ్యండి శ్రీకృష్ణుడిని ఒక ఆట ఆడుకుంటాడండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, అరిష్టాసురుడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన జనన మరణ చక్రాల నుండి విముక్తి చేయాలని నిర్ణయించుకుంటాడండి. కృష్ణుడు అతనిపై అరిష్టాసురుని ఎద్దు రూపాన్ని మీద కూర్చుని స్వారీ చేసినప్పుడు శ్రీకృష్ణుని చంపాలనే ఆశతో కృష్ణుడిని తీసుకెళ్తాడండి. కృష్ణుడు చివరికి అతన్ని ఎటువంటి ప్రయత్నం లేకుండానండి చాలా సరళంగానే చంపేస్తాడండి. ఫ్రెండ్స్, అరిష్టాసురుడు ఎద్దు రూపంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చంపాడు కదండి. అప్పుడు రాధారాణి అలాగే సకులు కృష్ణుడి వద్దకు వచ్చి, ఎద్దును చంపిన పాపాన్ని మీరు మోస్తున్నారు, అందుకే మీరు పాపాన్ని వదిలించుకోవడానికి అన్ని నదులు మరియు సంగమాల్లో స్నానం చేయాలని శ్రీకృష్ణుని వేడుకుంటారండి. అయితే ఎద్దును చంపిన పాపం వల్ల శ్రీకృష్ణుడు తన బొటన వేలుతో నేలను కొట్టి అక్కడ ఒక చిన్న కుండనైతే తయారు చేస్తాడు అండి. కుండ అంటే గొయ్య అని అర్థం అండి. అందులో అన్ని నదులు ఇక్కడికి రమ్మని చెప్పి పిలుస్తాడండి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ కుండలో స్నానం ఆచరించి పాప విమోచనం నుండి విముక్తి పొందుతాడండి. ఆ కుండని శ్యామ్ కుండని పిలుస్తారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం శ్రీకృష్ణ భగవాను కానీ భగవద్గీత శ్లోకాలు కానీ మనం అర్థం చేసుకోవడం కొంచెం ఆలస్యం అవుతుందేమో కానండి, మనం అర్థం చేసుకుంటే మాత్రం ఆయన వదులుకోవడం చాలా కష్టమండి. ఆయన లీలలు అంత అద్భుతంగా ఉంటాయండి. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుడు మరియు దేవకుల యొక్క కుమారుడండి. అయితే ఆ భగవానుడు పుట్టినప్పుడు అతని మేనమామ కంసుడు మధురారాజు యొక్క దుష్టరాజు అండి. శ్రీకృష్ణ భగవాన్ని చంపాలని ప్రయత్నిస్తాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు యమునా నది మీదుగా గోకులానికైతే చేరుకుంటాడండి. అక్కడ గోకుల సంరక్షణ నాయకుడు అయిన నందరాజు అతని భార్య యశోద దగ్గర శ్రీకృష్ణ భగవానుడు పెరిగి పెద్దవాడవుతాడండి. అయితే శ్రీకృష్ణ లీలలో యశోదమాత దగ్గర జరిగినవి ఎంతో అద్భుతంగా ఉంటాయండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది రాధాకుండ అండి. దాని పక్కనే శ్యామ్ కుండ్ కూడా ఉంటుంది. రాధాకృష్ణులు స్నానం ఆచరించిన ఈ కొలను అండి. ఈ కొలంలో స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయండి, సర్వరోగాలు పోతాయని చెప్పేసి భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఈ సృష్టిలో రాధాకృష్ణుల యొక్క ప్రేమ చాలా గొప్పది కదండి. అందుకే అంత బాగా వివరణ చేస్తూ చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్ బృందావనంలో మనం శ్రీకృష్ణ పరమాత్ముడికి మన కోరికలు చెప్పాలి అంటే ముందు రాధాదేవి అనుగ్రహం ఉండాలంటండి. అందుకే ఇక్కడ అందరూ రాధాదేవిని కొలుస్తారు. మనం రాధాదేవికి చెప్తే శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్పినట్టే, మన కోరిక నెరవేరినట్టేనంటండి. అందుకే అందరూ బృందావనంలో రాధే రాధే అని పిలుస్తారు. ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రాధారాణి సకులు పక్కనే ఉన్న వానసి, గంగ అలాగే పవిత్ర సంగమాల్లో ఉన్న నీటిని కుండలతో తీసుకొచ్చి రాధారాణి ఏర్పాటు చేసిన ఈ కుండను నింపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అయితే ఫలితం లేక రాధారాణి చాలా విచారంగా బాధపడుతూ కూర్చుని ఉంటుంది. అయితే రాధారాణి బాధపడితే శ్రీకృష్ణ పరమాత్ముడు తట్టుకోలేడు కదండి. అప్పుడు శ్రీకృష్ణుడు గంగా, యమున, సరస్వతి, గోదావరి నదులను అలాగే పవిత్ర సంగమ ప్రాంతాలన్నింటినీ పిలుస్తాడండి. అప్పుడు నదులన్నీ వచ్చి రాధారాణి ఏర్పాటు చేసిన కుండను నింపుతాయి. అప్పుడు రాధారాణి సకులు అందులో స్నానం ఆచరిస్తూ ఉంటారు. రాధారాణి ఏర్పాటు చేసిన కుండ పక్కనే శ్యామ్ కుండ కూడా ఉంటుందండి. అప్పుడు రాధారాణి అంటుంది, ఈ సృష్టిలో తనకిష్టమైన ప్లేస్ ఏదైనా ఉన్నది అంటే అది ఈ రాధారాణి కుండు అలాగే శ్యామ్ కుండు అని చెప్పేసి రాధారాణి చెబుతారు. అలాగే సకులు కూడా ఈ సృష్టిలో వాళ్ళకు కూడా ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉన్నది అంటే అది రాధాకుండ అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా ఆ కుండలో స్నానం ఆచరిస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్ మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే బృందావనం వెళ్ళాలండి. అంత అద్భుతంగా బృందావనం ఉంటుంది. మనం బృందావనం చేరుకోవాలంటే ముందుగా రాధాదేవి అనుగ్రహం అయితే తప్పనిసరిగా ఉండాలంటండి. ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం బృందావనంలో అయితే అడుగు పెట్టలేమంటండి. అలాగే ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్పకుండా బృందావనం అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ బృందావనం మనకు మధురాకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. బృందావన పరిక్రమణ చేసినప్పుడు మనకు రాధాకుండ్, శ్యామ్ కుండ్ మనకి కనిపిస్తాయి. అలాగే అతి పురాతనమైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. తప్పకుండా మీరు బృందావనం చేరండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారి అనుగ్రహం కూడా అందరికీ కలుగుతుంది. ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ అండి. गोविंद जय जय गोपाल 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 जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद 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 जय जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण।